సరే ఇది మొత్తము మెకానిక్ రాకీ వాళ్ళకి ఈ టీమ్ కి మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ ఎంతవరకు తెలుసో కనుక్కునేటువంటి ఒక రౌండ్. ఆర్ యు రెడీ? తాతగారి సమక్షంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ట్రాఫిక్ రోడ్స్. తాతగారి మీద ప్రమాణం చేసి అన్ని మీరు నిజంగానే ఆయన మీద ఎందుకు ఇప్పుడు ప్రమాణం వేసుడు, నార్మల్ కూడా చెప్పొచ్చు. ఆయన ఆల్రెడీ ఉన్నాడు ఆయన. సరే మీరు ఒక బండి నడుపుతున్నారు, మీరు ఇంకొక బండిని ఓవర్టేక్ చేయాలి. అలాంటప్పుడు మీరు ఏ ఆప్షన్ ని ఎంచుకుంటున్నారు? ఆప్షన్ ఏ నా ఇష్టం, నేను ఎటు నుంచి అయినా పోతా. ఆప్షన్ బి లెఫ్ట్, ఆప్షన్ సి రైట్. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నేను ఎటైనా పోతా. ఓకే నరేష్ గారు అలాగా. నో 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 కరెక్ట్ ఆన్సర్. I will stay true to my character Priya. Does not know how to. ఓకే ఎట్లా చేస్తావు? ఓవర్టేక్ చెప్పు. ప్రియా చెప్పమ్మా. నా ఇష్టం. ట్రూ టు మై క్యారెక్టర్. ఇది ప్రియా నేను కాదు. చూడమ్మా ప్రియా ఎప్పుడైనా సరే రైట్ నుంచి ఓవర్టేక్ నా చేయాలి. డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ఇక్కడ. ఇది చెప్పండి సార్ ఇన్స్ట్రక్టర్ ఎందుకు రైట్ నుంచి చేయాలి చెప్పండి. లెఫ్ట్ అంటే దారి ఇచ్చేటోడు ఎప్పుడు లెఫ్ట్ కి జరగాలి, పోయేటోడు రైట్ నుండి ఓవర్టేక్ చేయాలి. ఎప్పుడన్నా సడన్ గా ఆపేటోళ్ళు లెఫ్ట్ కి ఆపుకుంటారు, సో ఓవర్టేక్ చేసేటప్పుడు గుద్దేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు ఆ క్వశ్చన్ లో ఇంకొంచెం క్లారిటీ కావాలి మనకి. ఎందుకంటే faster vehicles are on the right lane when driving in India. We are right hand driving, right? ఇండియా లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, అందుకని లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ కాబట్టి రైట్. మరి అదే రెస్ట్ ఆఫ్ ద యూకేలో వరల్డ్ వెళ్తే మళ్ళీ ఉల్టా రివర్స్ లో వెళ్తే సారీ రివర్స్ లో వెళ్ళాలి. అక్కడ అందుకని కన్ఫ్యూజన్. నా స్ట్రాటజీ ఏంటంటే ఎప్పుడు లెఫ్ట్ లో ఉంటే లెఫ్ట్ కి వెళ్ళి హార్న్ కొట్టాలి, రైట్ లో ఉంటే రైట్ కి వెళ్ళి వాళ్ళు కదలాలి, అప్పుడు మీరు చేయాలి. ఓకే Anywhere in the world రైట్ ఆన్సర్. driving చూడాలి. శ్రద్ధ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు. ప్రతిసారి రైట్ ఆన్సర్ చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి తాతగారి బొమ్మ వెళ్తూ ఉంటది. ఫైనలీ ఎవరి దగ్గర ఆగుతుంది, ఫైనలీ ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళకి అది సోవనీర్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. లాస్ట్ క్వశ్చన్ ఏంటో చెప్పండి, అప్పుడు నేను మంచి ఆన్సర్. అది మాత్రం చెప్పాం. మీరు మాత్రం చెప్పారు ఒక సర్ప్రైజ్ ఉంది, సొసైటీలో బిగ్ బర్నింగ్ ప్రాబ్లం రైట్. See, right నుంచి overtake. అలా సార్, మంచి బాగులు ఉండాలా? నేను తీసినటువంటి ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్ గా మనకి ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించినవి. ఓకే సెకండ్ క్వశ్చన్, ఒక యాక్సిడెంట్ జరిగింది, మీరు అక్కడి నుంచి వెళ్తున్నారు, అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? ఏ వెంటనే ఫొటోస్ తీసి అప్లోడ్ చేయడం, బి ఇగ్నోర్ కొట్టేసి వెళ్ళిపోవడం, సి ఇంజరీ అయిన వాళ్ళకి మెడికల్ హెల్ప్ని ఇచ్చి ఆ రిపోర్ట్ని అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి అందించడం, ఐ మీన్ దగ్గర ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం. ఈ యాక్సిడెంట్ లో మేము ఇన్వాల్వ్ కాదు. మీరు కాదు. కాదు మీ వల్ల కూడా అయి ఉండొచ్చు. కాదు, అది క్లారిఫై చేస్తున్నా. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చి దాంట్లో అంబులెన్స్ కాల్ చేయాలన్న ఆప్షన్ లేదా? అదే అంటే ఇంజరీ అయిన వాళ్ళకి మెడికల్ హెల్ప్ అంటే అంబులెన్స్. అదే అంబులెన్స్ కాల్ చేయడం, ఇంకోటి మరీ ఎమర్జెన్సీ ఉంటే కార్ ఇవ్వడం. ఓకే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కి సంబంధించిన క్వశ్చన్. ఆర్ యు రెడీ? Mother is looking at Can I first just tell everybody you should never drink and drive because there might be a speed breaker and you'll spill the drink. That's the worst. పెట్టుకున్నారు కొత్త పంచాయతీ అన్లాక్డ్. నాకు ఈ మనిషితో సంబంధం లేదు. అరే చేయకూడదు అని చెప్తున్నా. కొత్త పంచాయతీ అన్లాక్డ్. న్యూ స్టేట్ న్యూ ప్రాబ్లం. దట్ వాస్ ఆంధ్ర. వెల్కమ్ టు తెలంగాణ. నాకు అసలు సంబంధమే లేదు, నేను అన్ని రూల్స్ పాటిస్తూ ఉంటాను. ఓకేనా? ముందే క్షమాపణ వీడియో కూడా. ఓకే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు చెయ్యకూడదు? అలా ఎప్పుడు చేయొచ్చు? సారీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎప్పుడు చేయొచ్చు? సైకిల్ నడిపినప్పుడు. ఏ ప్రైవేట్ వెహికల్స్ లో ఉన్నప్పుడు, బి పొద్దున్న, సి ఏ వెహికల్లో ఉన్నా ఏ సమయంలో ఉన్నా చేయకూడదు. మీరు ఏమంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేయొచ్చు? సైకిల్ సైకిల్ లేదు, పోలీస్ వాళ్ళు లేకపోయినప్పుడు చేయొచ్చు. Don't drink and don't drive. Wear any time. Best. Or have a driver. Or have a driver. ఎందుకంటే ఈవినింగ్ 7 తర్వాత వెనక సీట్ లో కూర్చుంటా. డ్రింక్ అండ్ డ్రైవ్ ఎప్పుడు చేయొచ్చు అంటే డ్రైవర్ అటు ఉన్నప్పుడు మనం ముత్తి స్టీరింగ్ పెట్టుకుని ఇట్లా స్టీరింగ్ ఉన్నట్టు ఊహించుకుంటూ చేయొచ్చు. అది బెస్ట్. బాగా కిక్కెక్కిన తర్వాత చేసేది అదే, స్టీరింగ్ లేకపోయినా ఇలా డ్రైవర్ అటు కూర్చుంటాడు, మనం అనుకుంటే. కాబట్టి మెకానిక్ రాకీ అండ్ టీమ్ చెప్పేది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ సమయంలోనూ ఏ వెహికల్ లోనూ మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఓకే శ్రద్ధ, మీకు ఏమైనా ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయా ఈ మూవీలో? Yeah, it's a love triangle, so we are both fighting for love. ఓకే అండ్ సాంగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, ఆల్రెడీ రిలీజ్ అయినవి, ఇంక్లూడింగ్ ద ఫాదర్ సాంగ్ కూడా.
సో ఇద్దరి మధ్యలో లవ్ ట్రయాంగిల్ అంటే ఫైనలీ ఏమవుతుంది? మెకానిక్ రాకీ హూ ఇస్ గెటింగ్ నువ్వు కూడా ఇట్లా నువ్వేంటమ్మా అనాలి. ఇట్లా అనాలి కదా. మీరు చూడండి. మీరు చూడండి. ఓకే, మేము చూసుకుంటాం, మీరు చూడండి. ఇది సెట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడ యాక్చువల్లీ ఎందుకు మెకానిక్ రాక్ చాలా సేపుగా తాతగారు మా చేతిలో ఉన్నారు. తాతగారి చెయ్యి ఇలా ఉంది, మీ చేతిలో తాతగారు ఉన్నారు. ఆయన ఎత్తుకొస్తాను. నేను చాలా జెన్యున్ గా మెకానిక్ రాకీ కాబట్టి కొంచెం మన వాళ్ళకి ట్రాఫిక్ సెన్స్ గురించి కూడా చెప్దామని ఈ క్వశ్చన్స్ ని ఫార్ములేట్ చేసుకొని వచ్చా. కానీ ఇలాంటి ఆన్సర్స్ వస్తాయి అని నాకు అనుకోలేదు నేను. దయచేసి ఇది నాకు సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, మోటార్ సైకిల్ రాత్రి పూట నడిపేటప్పుడు ఏ బట్టలు వేసుకుంటే మంచిది? బట్టలు వేసుకుంటే మంచిది అది అంటున్నారు కదా. కరెక్టే. రాత్రి పూట ఎంత టైం ఎంత తాగారు ఇవన్నీ ఫ్యాక్టర్ చేయాలి. 12 తర్వాత డ్రింక్ చేశాక బట్టలు ఉంటే ఉన్నది, లేకపోతే నేనేమి గ్యారంటీ ఉంది బాబు, నా గ్యారంటీ కాదు. ఆప్షన్స్ విశ్వక్తో పాటు పార్టీ చేసిన తర్వాత నా గ్యారంటీ లేదు. ఇది ఇంకొకలా పోతుంది. సార్ ఒకటే వేసుకోవడం మంచిది. సార్ రెడ్ వేసుకోవడం మంచిది. రెడ్ ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ అయినా బ్లడ్ మరకలు పడవు. ఎవ్వరు ఇది కాదు, నేను ఆప్షన్స్ ఇస్తా. ఏ ఎవ్వరు ordinary నేను ఇస్తా, దయచేసి ఇది వినండి. ఏ డార్క్ కలర్, బి బ్రైట్ కలర్స్, సి పెళ్లి బట్టలు. పెళ్లి బట్టలా? ఆప్షన్ అంటే అమ్మాయిని తీసుకుని లేచిపోతున్నప్పుడు అనమాట. అదే కదా. నైట్, అంటే అప్పుడు రాత్రి పూట మోటార్ సైకిల్. అవును, పెళ్లి బట్టలు ఎప్పుడు వేసుకెళ్తారు? అమ్మాయిని తీసుకు లేపుకెళ్తారు. అది నాకు తెలియదు, నేను జస్ట్ మీకు ఆప్షన్స్ ఇచ్చాను 3. ఏ డార్క్, బి బ్రైట్, సి పెళ్లి బట్టలు. తొందరగా తాతగారు ఎట్ వెళ్తారు? బర్త్డే సూట్. బర్త్డే సూట్ లేదు. బ్రైట్ పెళ్ళా? పెళ్లి చేసిన తర్వాత నో, యూ సెడ్ బ్రైట్ కదా. బ్రైట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే రాత్రి పూట మనం బ్లాక్ కానీ డార్క్ కానీ వేస్తే వెనకాల చీకట్లో వెహికల్స్ కి కనిపించదా? కనపడవు కాబట్టి. అవును, రెడ్ బ్రైటే కదా. అది కాదు, పెళ్లి కూడా ఇంకొంచెం bright ఏ ఫ్లోరసెంట్ ఎల్లో, కలర్స్, పెళ్లిస్ yellow no లైక్ నియాన్ కలర్స్ వేసుకుంటే బట్టలు. మంచిది. రేడియం స్టిక్కర్స్ ఉండేవి. చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్. సో కొంచెం బ్రైట్ కలర్స్ వేసుకుంటే మంచిది. ఎనీవే, మిమ్మల్ని ఇంకేమీ అడగదలుచుకోలేదండి. అంబులెన్స్ క్వశ్చన్ ఒకటి ఉంది, అడిగితే ఏమంటారో తెలియదు. అంబులెన్స్ I like వెనకాల it. ఉంటే, మన వెనకాల అంబులెన్స్ ఉంటే Unexpected. మనం ఏం చేయాలి? ఆ అంబులెన్స్ వెనకాల ఉండాలి, ఎందుకంటే అంబులెన్స్ కెన్ బ్రేక్ రెడ్ లైట్స్. మీరు కూడా అలా వెళ్ళొచ్చు. అంత ట్రాఫిక్ ఇలా పాట్ అయిపోతుంది, మీరు వెళ్ళాలి. ఇది నేను చేశాను కూడా. ఒకసారి మా నిజంగా మమ్మీ నేనే Right. కరెక్ట్ చెప్తున్నా. పర్ఫెక్ట్. ఇది నేను చేశాను. ఫాలో అయ్యాను. చాలా అంబులెన్స్ చాలా ఫాలో అవుతాను, ఎందుకంటే టైం కలిసి వస్తుంది. దయచేసి ఇవేం చేయకండి మీరు. ఆప్షన్ ఏ ఫ్రీ ప్యాసేజ్ ఆ డ్రైవర్ కి, అంబులెన్స్ నాకు డ్రైవర్ లేట్ అవుతూ ఉంటే ఎవరినైనా కొట్టి వాడు అంబులెన్స్ పిలిచాక నేను వాడు వెనకాల వెళ్తాను. షీ ఇస్ గివింగ్ ఎ క్వశ్చన్, ప్లీజ్. Yeah. సీరియస్ మ్యాటర్. ఫ్రీ ప్యాసేజ్ ఆ డ్రైవర్ కి ఇవ్వాలి, బి అడ్డంగా వెళ్ళాలి, సి ఆయన చెప్పినట్టు అంబులెన్స్ వెనకాల వెళ్ళాలి. అంబులెన్స్ కి వే ఇవ్వాలి. మీ అందరికీ అది తెలుసు, ఎవరు చూస్తున్నారు మీకు కూడా తెలుసు. అంబులెన్స్ కి వే ఇవ్వాలి. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ఎలాగైతే ఎంటర్టైనింగ్ గా ఉండిందో కంప్లీట్ గా, ఐఎమ్ షూర్ దట్ మూవీలో కూడా ఇలాంటి కామిక్ సిచ్యువేషన్స్, ఎమోషనల్ అన్నారు కదా, ఏంటి యాక్షన్, థ్రిల్లింగ్, సంథింగ్ యూ సెడ్, రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్. రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ విత్ అ మోరల్ ఎట్ ది ఎండ్. ఆ మారల్ మీరే చెప్తారా? ఆయనే బట్టర్ వేసుకున్న మోరల్. రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఫ్యామిలీ థ్రిల్లర్ విత్ మోరల్. ఎందుకంటే 3 తరాలు కదా ఇది. అవును, అది మ్యాటర్. కానీ రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్. థ్రిల్లర్ యా. సో ఇంటర్వ్యూకి పెరుగుతోంది ఇందులో ఉండేటువంటి నెక్స్ట్ కల్లా ఏం జరుగుతుందో తెలియదు కానీ, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మా ఇంటర్వ్యూ అంతా వాచ్ చేసినందుకు. ఇలాగే November 22న థియేటర్స్కి వెళ్ళి మెకానిక్ రాకీని కూడా చూసి ఎంజాయ్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి వన్స్ అగైన్. Thank you. Meet you all in theaters. Thank you.